హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. కొత్త వారం ఎంటర్ అయిపోయింది. ఈ కొత్త వారంలో మనం ప్రయాణించబోతున్నాం ఒక డిఫరెంట్ కుజీన్లో. నిజంగానే ప్రతి వారం కూడా మనం ఎంటర్ అయిపోయేసి ఆ విధంగా డిఫరెంట్ కుజీన్కి సంబంధించి అక్కడ కల్చర్కి సంబంధించి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము, తెలుసుకుంటూ ఉంటాం కదా. అదే విధంగానే ఈ వారం అంతా మనం ప్రయాణించబోతున్నాం లండన్ వీధుల్లో. నిజంగానే లండన్ వీధుల్లో ప్రయాణిస్తూ అక్కడ స్ట్రీట్ ఫుడ్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఈ వారం అంతా కూడా. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి లండన్ స్ట్రీట్ ఫుడ్ వీక్. లండన్ స్ట్రీట్ ఫుడ్లో ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాము రెండు అద్భుతమైన డిషెస్ని. మొదటగా మనం తయారు చేస్తుంది ఒక బర్గర్ ఐటమ్ అనమాట. బర్గర్లో నిజానికి అన్ని చూడడానికి ఒకేలాగా ఉన్నా కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. హాంబర్గర్ వేరేగా ఉంటుంది, లేకపోతే మనం చేసుకునే చీజ్ బర్గర్ వేరేగా ఉంటుంది. చిన్న చిన్న వేరియేషన్స్తో ఆ డిఫరెన్సెస్ తెలుస్తూ ఉంటాయన్నమాట. అలాగే మనం ఈరోజు తయారు చేసుకోబోతున్న ఈ బర్గర్ ఏంటంటే రేర్బిట్ బర్గర్. రేర్బిట్ బర్గర్, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కొద్దిగా లెట్యూస్, చీజ్ స్లైస్, ఉల్లిపాయ, మోజరెల్లా చీజ్, హాట్ సాస్ అంటే రెడ్ చిల్లీ సాస్, ఫ్రెష్ క్రీమ్, మైనీస్, మస్టర్డ్ సాస్, WC సాస్, ఇది వూస్టర్ సాస్ అని కూడా అంటారు, అది కొద్దిగా బటర్, కీరా, ఇంకా బోన్లెస్ చికెన్ కొద్దిగా, దాంతోపాటు బర్గర్ బ్రెడ్. ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్. బేసిక్గానే మనందరికీ తెలిసిన విషయమే, బర్గర్ అంటే బర్గర్ బ్రెడ్తో తయారు చేసుకుంటాము. రేర్బిట్ బర్గర్ మనం ఇప్పుడు తయారు చేస్తున్నాం కదా. రేర్బిట్ బర్గర్ అంటే ఏంటంటే మనం తయారు చేసుకోబోయే సాస్ రేర్బిట్ సాస్ అనమాట. ఆ రేర్బిట్ సాస్ తయారు చేసుకున్న తర్వాత దాన్ని అప్లై చేసే బర్గర్ తయారు చేస్తాం కాబట్టి రేర్బిట్ బర్గర్ అవుతుంది. సో అదే మనం తయారు చేసుకోబోతున్నాం. మొదటగా బర్గర్ని ఒక బ్రెడ్ నైఫ్ తీసుకొని స్లైస్ చేసుకుందాం. సో దీనికి బటర్ అప్లై చేద్దాం. కొద్దిగా గ్రీజింగ్ కోసం కూడా వాడేశాను. ఇదేంటంటే రెండు వైపుల నుంచి కొద్దిగా టోస్ట్ చేస్తుంది. ఓకే, సో సాస్ ప్రిపరేషన్ నేను మొదలు పెట్టేసుకుంటున్నాను. మొదటగా మైనీస్ ఇందులో వేసుకున్నాము. బర్గర్ టోస్ట్ అయిపోయింది. స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసి రిమూవ్ చేసుకుంటున్నాం. ఇక పెనంతో మనకు పని లేదు. ఓకే, మైనీస్లో థిక్ ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా వేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ కదా అని చెప్పని మరీ డైల్యూటెడ్గా బాగా పల్చగా వచ్చే క్రీమ్ ఉంటుంది, అది వాడుకోకండి. బాగా నీళ్ళు అయిపోతుంది. అది వాడేలా ఉంటే మరీ కొద్దిగానే వాడుకోండి. బట్ ఐ సజెస్ట్ యూ టు గో ఫర్ థిక్ క్రీమ్. మస్టర్డ్ పేస్ట్ కొద్దిగా వేసాము. WC సాస్ AKA వూస్టర్ సాస్, లేకపోతే రెడ్ చిల్లీ సాస్ అని కూడా అనొచ్చు. ఫైనలీ మోజరెల్లా చీజ్. మోజరెల్లా చీజ్ ప్లేస్లో ఏ చీజ్ అయినా వాడుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. వీలైనంత వరకు గ్రేటెడ్ కానీ లేకపోతే ఫైన్లీ చాప్డ్ కానీ యూజ్ చేసుకుంటే మిక్సింగ్ అయినప్పుడు కానీ బర్గర్లో ప్లేస్ చేసినప్పుడు కానీ బాగుంటుంది. సో ఇవన్నీ వేసేసి చక్కటి ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. చికెన్ని గ్రిల్ చేసుకోవాలి.
అదేంటి అప్పుడే అయిపోయింది పెట్టేస్తే అయిపోతుంది అనుకున్నాను, కానీ ఈ విషయం మర్చిపోయాం. సో చికెన్ని గ్రిల్ చేస్తాం. అలా చికెన్ గ్రిల్ అవుతూ ఉంటుంది. దాంట్లోనే మనం ఏంటంటే దానికి సరిపడా కాస్తంత సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకున్నాను. సాల్ట్ వేసాను, అలాగే పెప్పర్ వేసుకున్నాను. రెడీ అయిపోయింది కదా. అండ్ వాట్ టు డూ నౌ, తీరాలి. చాలు. వీటితో పాటు ఆనియన్, ఈ విధంగా వేరు చేసుకొని రింగ్స్ వాడుకుంటే సరిపోతుంది. చాలదే. సాస్ రెడీ చేసుకున్నాము. అవన్నీ రెడీ అయిన తర్వాత చికెన్ ఎలాగో కుక్ అవుతుంది కాబట్టి దాని తర్వాత ప్లేస్ చేసుకోవచ్చు. ఈలోపు లేయరింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ బర్గర్ 2 లేయర్స్ మీద కూడా ఈ సాస్ అప్లై చేద్దాం. బటరీగా కూడా ఉంది. ఓకే, నౌ 1 by 1 లేయర్. బాటమ్ లేయర్ లెట్యూస్ వెళ్తుంది. కొద్దిగా బయటకు వచ్చినా పర్లేదు, పెట్టేటప్పుడు బాగుంటుంది. లెట్యూస్ మీద నుంచి ఒక్కొక్క లేయర్గా ఏదైనా కూడా పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. సో చీజ్ మాత్రం లాస్ట్లో ఫైనల్గా వస్తుంది. చికెన్ కూడా ఇంకా ఉంది కాబట్టి ఐ విల్ ప్లేస్ ఆనియన్. తర్వాత కీరా. దీని తర్వాత చికెన్ ప్లేస్. పైనుంచి కొద్దిగా మళ్ళీ రేర్ బిట్ సాస్. ఫైనలీ చీజ్ స్లైస్. చీజ్ స్లైస్ ఎప్పుడు కూడా పైనే పెడతాము. రీజన్ ఏంటంటే ఇది ఇలా పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే దాన్ని మళ్ళీ ఓవెన్లో పెట్టి మెల్ట్ అయ్యేలా చేస్తాం కదా. అలా చేసినప్పుడు చీజ్ మెల్ట్ అయ్యి అట్లా డ్రిప్ అవుతున్నట్టు ఉంటుంది. లేకపోతే కూడా అట్లా పడిపోయి ఉన్నప్పుడు చూడడానికి బాగుంటుంది అనమాట. సో అందుకని ఎప్పుడు పైనే పెడతాం చీజ్ స్లైస్. రెడీ అయిపోయింది రేర్ బిట్ బర్గర్. ఇన్ఫ్యాక్ట్ దీన్ని రేర్ బిట్ చికెన్ బర్గర్ అంటాం, ఎందుకంటే చికెన్ యూస్ చేస్తాం కాబట్టి. జనరల్గా అక్కడ బీఫ్ తోటి తయారు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు రేర్ బిట్ బర్గర్ అంటారు, కానీ బీఫ్తో ఉంటుంది. అందుకనే మనం ప్రత్యేకించి రేర్ బిట్ చికెన్ బర్గర్ అన్నాం. రెడీ అయిపోయింది. దీని ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను.
చాలా బాగుంది కదా. ఇప్పుడు ఎలా తినాలి? మొత్తానికి మూతికంతకి రాసేసుకోవడం నాకు ఇష్టం లేదు. సాస్ అంతా అలా కనిపిస్తుంది, జ్యూసీగా. అద్భుత, చాలా బాగుంది, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, అద్భుతంగా ఉంది. ఓకే, నేను దీన్ని తినేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని కనిపిస్తాను. ఇంగ్రీడియంట్స్ సెట్ అయిపోయాయి. మనం ఇప్పుడు తయారు చేసుకోబోతోంది చాలా అద్భుతమైన డిష్. చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. నిజానికి ఏ పూర్ణాలో తయారు చేసుకున్నట్లుంటుంది కానీ కాదు. ఎగ్ బోండాని పోలి ఉంటుంది, అది కూడా కాదు. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ ఏంటంటే స్కాచ్ ఎగ్. స్కాచ్ ఎగ్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బోన్లెస్ చికెన్ కొద్దిగా మైదాపిండి, బ్రెడ్ క్రమ్స్, థైమ్, ఫ్రెష్ క్రీమ్, మామూలు పచ్చి కోడిగుడ్డు ఒకటి, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఉడకబెట్టిన కోడిగుడ్డు ఒకటి, అలాగే ఆరగానో. మొదటగా ఏంటంటే చికెన్ మనకు మిన్స్డ్ చికెన్ కావాలి. మిన్స్డ్ మీట్ని తయారు చేస్తారు. యూజువల్లీ బీఫ్ తయారు చేసుకుంటారు, లేకపోతే పోర్క్ యూజ్ చేస్తారు బయట దేశస్తులు, మనకు తెలిసిన విషయమే. మనం మాత్రం చికెన్తో తయారు చేసుకుందాం. ఓకే, బోన్లెస్ చికెన్ని అన్నట్టు ఫిష్ కూడా వాడచ్చండి. ఫిష్ మీట్ కూడా బోన్లెస్ కనుక దొరికితే బోన్లెస్ చికెన్ ఏదైనా తెచ్చుకొని, బోన్లెస్ ఫిష్ ఏదైనా తీసుకొని దాంతో కూడా తయారు చేసుకోవాలి. దానికైతే మరి మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు, అలా చేత్తో నలుపుకున్నా కూడా వచ్చేస్తుంది. ఓకే, చికెన్ ఈ విధంగా ఉంది. చికెన్ని మిక్సీ పట్టి తీసుకుందాం. ఈలోపు గార్లిక్, ఆనియన్ ఇవన్నీ కూడా చాప్ చేసుకుందాం. గార్లిక్ చాప్ చేసుకుంటున్నా. బాగా ఫైన్ చాప్ చేసుకోవాలి దీనికి, ఎందుకంటే నీట్గా మనం కట్లెట్ మిశ్రమం లాగా తయారు చేసుకోవాలి కాబట్టి దానికి వీలైనంత ఫైన్ చాపింగ్ కావాలన్నమాట. గార్లిక్ ఎలాగో ఫైన్ చాప్ అవుతుంది, ఆనియన్ కూడా అలాగే ఫైన్ చాప్ చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా ఘాటుగా ఉంది, కళ్ళల్లో నీళ్ళు రావడం కూడా స్టార్ట్ అయిపోయింది. మరి ఈ తెజి తదేకంగా చూడడం ఒకటి, ఇంకొక బట్ నైస్, మనకు వెరీ ఫైన్ చాప్ అయితే దొరుకుతుంది. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మిక్సీ పట్టిన చికెన్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టిన తర్వాత చికెన్ ఈ విధంగా తయారవుతుంది. సో మిక్సీలోంచి చికెన్ తీసుకున్నాం బయట. నేను ఒకరిద్దరిని నోటీస్ చేశాను, నేను ఈ విధంగా మిన్స్ చేసి చేసుకోవచ్చు అని. చికెన్ నగ్గెట్స్ అవి తయారు చేసినప్పుడు, అలా తయారు చేసినప్పుడు చూస్తే దే ఫెల్ట్ నాట్ కంఫర్టబుల్. అరే చికెన్ని మిక్సీ చేస్తారా అన్నట్టుగా చూసారనమాట. కొంతమందికి నచ్చకపోవచ్చు బహుశా. అందుకనే మీకు అలా నచ్చనట్లయితే కీమా చికెన్ తెచ్చుకోండి ఒకేసారి, చికెన్ సెంటర్ నుంచి. ఓకే ఓకే ఇప్పుడు చికెన్ ఇందులో పడిపోయింది. దీంట్లో ఫైన్లీ చాప్డ్ ఆనియన్ వేసాం, అలాగే
ఫైన్లీ చాప్డ్ గార్లిక్ వేసాం, థైమ్ కొద్దిగా ఆర్గానో, ఫ్లేవర్స్ అదిరిపోతున్నాయి, కొద్దిగా ఫ్రెష్ క్రీమ్, దీన్ని ఇలాగే మిక్స్ చేసుకోవచ్చు. కొద్దిగా పెద్ద స్పూన్ తీసుకుంటే అయిపోయింది. దాంతోపాటు సీజనింగ్ కొద్దిగంత ఉప్పు, పెప్పర్ వేసుకున్నా, డన్. దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారాలు, మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి నీట్గా కలిసిపోయేలాగా మిక్స్ చేసి మిశ్రమాన్ని అలా పెట్టుకుందాం. ఇది ఇలా కలుస్తూ ఉంటుంది. ఆనియను ఇవి వేసి కొద్దిగా సాల్ట్ అది వేసిన తర్వాత కాస్త వాటర్ కూడా ఊజ్ అవుట్ అవుతుందండి, స్వెట్టింగ్ అంటాము. అలా అయినప్పుడు కనుక ఒకవేళ తడి ఎక్కువ ఉంది మా మిశ్రమంలో అనుకుంటే కొద్దిగంత ఫ్లవర్ వేసి కలుపుకోవచ్చు. మ్యాక్సిమం అవసరం రాదు, అవసరం వస్తే వేసుకోండి కొద్దిగా గట్టిపడ్డానికి. ఓకే, దీన్ని కలిపేసుకొని గుడ్డు చుట్టూ దీన్ని రోల్ చేస్తాము. ఈలోపు ఆయిల్ వేడవుతూ ఉంటుంది, ఈ పెనం అవసరం లేదు మనకు. పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాం. డీప్ ఫ్రై చేయాలి కాబట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఒక 4 అంగుళాల హైట్ వరకు కావాల్సి వస్తుంది. ఎందుకంటే కొద్దిగా లావుగా వస్తుంది. మొత్తం మునిగే వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం ఇట్లా మిక్స్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, దీన్ని తీసుకొని దీనికి ఆ గుడ్డును పెట్టి రోల్ చేసుకోవాలి. మళ్ళీ ఒక గుడ్లాగా తయారైపోతుంది. దీన్ని ఫ్లవర్ వేసుకొని డస్టింగ్ చేసుకోవాలి. ఓకే, we'll keep it aside and ఎగ్ని ఎగ్ వాష్ కోసం బీట్ చేసి ఫ్లవర్ అయిపోయింది. దీంతో పని లేదు మనకి. ఇంకా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే బ్రెడ్. ఇది కూడా మనకు కనుక సీజనింగ్ కావాలంటే కొద్దిగంట సాల్ట్ అండ్ పెప్పర్ ఇందులో కూడా వేసుకోండి. అలాగే పెప్పర్ కూడా. ఓకే, మనం ఇలా రోల్ చేసుకున్న ఎగ్ని ఎగ్ వాష్లో వేయాలి. అన్ని వైపులా ఎగ్లో అలా రోల్ అయిన తర్వాత బ్రెడ్ క్రమ్స్తో రోల్ చేసుకుంటాం. Then finally oil.
అలా కాసేపు కుక్ అవుతూ ఉంటుంది. తర్వాత కావాలంటే రోల్ కూడా చేసుకుందాం. మొత్తం మునిగిపోయే విధంగా పెడితే బాగుంటుంది. కొద్దిగా ఎక్కువ లోతుగా ఉన్న పాత్ర కనుక అయితే ప్రాపర్గా కుక్ అవుతుంది అనమాట. లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. అందుకనే నేను స్మాలెస్ట్ స్టవ్లో పెట్టుకున్నా. చూసుకుంటున్నారు కదా, ఈ విధంగా కాసేపు కుక్ అవ్వాలి. చూద్దాం కాసేపు. బాగుంది కదా, చాలా బాగుంది. అలా పెట్టేసుకొని డైరెక్ట్గా ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఎగ్తో కలిపి చికెన్ తినాలి అనుకుంటున్నాను. క్రిస్పీగా క్రంచీగా ఉంది. పైన టాప్ లేయరు, లోపల చికెన్ సూపర్బ్ ఉంది. కింద ఎగ్ అద్భుత, చాలా బాగుంది. ఇంకా దీంట్లోకి ఏదైనా సరే డిప్స్ యూస్ చేసుకోవచ్చు మీరు, చాలా బాగుంటుంది. సింపుల్ మైనీస్ డిప్ కానీ, మైనీస్తో పాటు హాట్ సాస్ కానీ ఇట్లాంటివి ఏమైనా కలుపుకొని మిక్స్ చేసినా కూడా చాలా బాగుంటుంది. వావ్, మీరు కూడా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.